అన్నిటిని కలిపి హదీసులు అని అంటారు. హదీసే కుదిసి అని దేనిని అంటారు అంటే, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ విషయాన్నైతే అల్లా చెప్పాడని ప్రవచించారో దాన్ని హదీసే కుదిసి అని అంటారు. మరి సహాబీ అని ఎవరిని అంటారంటే, ఎవరైతే ఈమాన్ అంటే విశ్వాసం ఉన్నటువంటి స్థితిలో ఒక ముస్లింగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కలిసి విశ్వాస స్థితిలోనే ఎవరైతే అలానే మరణించారో, విశ్వాసంలో ముస్లింగా ఉన్నప్పుడే మరణించారో అలాంటి వ్యక్తిని సహబీ అని అంటారు. ప్రముఖ హదీసు గ్రంథాలు ఎన్ని, వాటి పేర్లేంటి అంటే, ఖురాన్ తర్వాత మనం హదీసులని ఎక్కువగా నమ్ముతారు. మరి హదీస్ అంటే ఏమిటి, ఆ హదీస్ అంటే ఏమిటి ఇప్పుడు మనం చూసాం. ఆ హదీస్ గ్రంథాలు ఎన్ని అంటే, సహీ బుఖారీ హదీస్ గ్రంథం, సహీ ముస్లిం హదీస్ గ్రంథం, అబూ దావుద్ హదీస్ గ్రంథం, తిర్మిజీ హదీస్ గ్రంథం, నసాయి హదీస్ గ్రంథం, ఇబ్నే మాజా హదీస్ గ్రంథం. ఇలా 6 ని ఎక్కువగా మేజర్గా ఇంపార్టెంట్గా ఈ యొక్క 6 హదీసులని ఒక అథెంటిక్గా ఈ యొక్క హదీస్ గ్రంథాలని మనం ఖురాన్ తర్వాత ఈ యొక్క హదీస్ గ్రంథాలని ఫాలో అవుతూ ఉంటారు. హదీస్ గ్రంథం అంటే ఉంటే ఆషామాషాగా ఉండదు, ఎందుకంటే దానికి చాలా ఆధారాలు కావాలి. ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఎక్కడ విన్నారు, వాటికి సాక్ష్యాలు ఏంటి, వారు ఎలా జీవించేవారు, వారి యొక్క జీవన పద్ధతులు ఎలా ఉండేవి, వారు షిర్కు చేసేవారా, బిదాత్ చేసేవారా, ఇస్లాంని ఫాలో అయ్యేటోళ్ళ కాదా, వారు అబద్ధం చెప్తారా, మరి వాళ్ళు ఎలాంటి వారు, ఇవన్నీ ఎంక్వైరీ చేసి ఒక పెద్ద ఒక రీసెర్చ్ తర్వాత మరి ఏ నుంచి జడ్డ వరకు వారి యొక్క జీవితగాథ మొత్తం కూడా పరిశీలించి అప్పుడు వారి యొక్క హదీస్ని తీసుకోవాలా వద్దా అనేది అప్పటికి కూడా పెండింగ్లో పెట్టి ఇంకా అనేక విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క హదీస్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇలా ఇక హదీస్ విద్యాశాస్త్రం అనేది ఒక ప్రత్యేకంగా ఉంది. దాని గురించి మనం ఇంతకుముందు తెలుగు బుఖారీలో చెప్పుకోవడం జరిగింది. ఇక బుఖారీ మరియు ముస్లిం గ్రంథాలను సహీహైన్ అని ఎందుకు అంటారు అంటే, ఎందుకనగా ఈ 2 గ్రంథాలలో జమ చేయబడిన హదీసులన్నీ ప్రామాణికమైనవి అని. అదేవిధంగా గుసుల్ వాజిబ్ అంటే విధిగా చేయబడే స్నానం విధానం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు గుసులు స్నానం చేయడం తప్పనిసరి వాజిబ్ అయినప్పుడు ఇవి ఏమన్నారంటే, మొదటి 2 చేతుల్ని మణికట్టు వరకు కడిగేవారు, తర్వాత కుడి చేత్తో నీళ్లు పోసి ఎడమ చేత్తో నడుము కింది భాగాన్ని ఇరువైపులా కడిగేవారు, ఆ తర్వాత వజూ చేసేవారు, కానీ కాళ్ళు మాత్రం కడిగేవారు కాదు. ఆ తర్వాత తలపై 3 సార్లు నీళ్లు పోసి బాగా రుద్ది కడిగేవారు, తర్వాత శరీరం ముందు కడుపు వైపు తర్వాత ఎడమ వైపు నీళ్లు పోసుకొని స్నానం చేసేవారు, చివరిలో కాళ్ళు కడిగేవారు అని ఇలా ఒక పద్ధతి